హాయ్ ఎవ్రీవన్, తోటలో రూపారాణి ఛానల్కి స్వాగతం సుస్వాగతం. తోటకూర ప్లాంట్ చూసారా, తోటకూర ఎంత పెద్దదైందో. నేను కిందటి వీడియోలో చెప్పానండి, తోటకూర గింజలు ఎక్కడ పడి మొలుస్తాయో తెలియదు, అన్ని చోట్ల కూడా తోటకూర మొక్కలు అనేది వస్తాయి. సో పెద్ద అయిన తర్వాత కూడా చూపిస్తాను అని చెప్పి. చూడండి ఎంత బాగుందో ప్లాంట్, పీకుతున్నా చూడండి. సో పీకేసి తోటకూర పీకానండి, పీకేసి ఆకులు అనేది కోసుకుంటాను. చూడండి ఎంత బాగుందో తోటకూర. తోటకూర తింటే కళ్ళకి చాలా మంచిదండి. సో బ్లడ్ సర్క్యులేషన్ కూడా బాగా అవుతుంది. కొంతమందికి ఏంటంటే తిన్నది అరగకపోవడము, ఇలాంటి ప్రాబ్లమ్స్ అన్నీ ఉంటాయండి. వాళ్ళకు కూడా డైజెషన్ సిస్టమ్ క్లీన్ అవుతుందన్నమాట. సో తోటకూర అనేది వాడచ్చు. చూసారా, కోసాను. సో ఇంకో ప్లాంట్ తీస్తాను. తోటకూర చూసారా ఎంత బాగుందో. ఇలాగా ఏంటంటే ఈ ట్రబ్లోనే కాదండి, అన్ని చోట్ల కూడా మొలిసినవి చూపిస్తాను నేను. సో ఇలాగా ఆకులు అనేది కోసుకొని పప్పులో వేసుకోవచ్చు, లేకపోతే తోటకూర పులుసు కూర అయినా వండుకోవచ్చండి. సో నేను అన్ని కుండీలో మొలిసాయి చూపిస్తాను.